నమస్తే వెల్కమ్ టు దిశ టీవీ। ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో టీచర్ అలాగే గ్రాడ్యుయేట్ సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతుండగా మరోవైపు ఇక త్వరలో మాత్రం ఏదైతే ఉందో ఈ ఎమ్మెల్యే కోటా సంబంధించిన ఎమ్మెల్సీ నోటిఫికేషన్ కూడా రాబోతుంది। ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఈ యొక్క ప్లేస్ల కోసం మాత్రం చాలా పోటీ నెలకొంది కాంగ్రెస్ పార్టీలో। ఇక రాష్ట్రంలో యొక్క పార్టీల వారీగా సంఖ్యా బలాన్ని బట్టి చూస్తే మాత్రం 5 ఎమ్మెల్సీ స్థానాల్లో మాత్రం 4 కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశం ఉంది। దీంతో ఇక పార్టీ నేతలు కూడా వాళ్ళ స్థాయిలో ఇక పైరవీలు అయితే మొదలుపెట్టారు। ఇక ఎలాగైనా ఈసారి టికెట్ దక్కి ఎమ్మెల్సీ కావాలనే ప్రయత్నాలు చేస్తున్నారు। 5 స్థానాల్లో 4 కాంగ్రెస్కు వచ్చే అవకాశం ఉండగా ఒక స్థానం మాత్రం బీఆర్ఎస్కు రానుంది। ఈ నేపథ్యంలో అధిష్టానం ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది। అసెంబ్లీలో అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారికి ఈసారి మాత్రం సీటు ఇచ్చేదే లేదని కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది। ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా పదే పదే ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నారు। పార్టీ కోసం కష్టపడిన వారికి అలాగే యువతకు ప్రాధాన్యత ఇస్తామని కూడా ఆయన చెప్తుండడం, అలాగే ఈ మధ్యకాలంలో కూడా కేసీ వేణుగోపాల్ కూడా ఇంటర్నల్గా ఇదే అంశాన్ని కూడా తెరపైకి తీసుకొచ్చారట। ఓడిపోయిన వారు ఎక్కువగా ఆశించొద్దు, ఎందుకంటే పార్టీ కోసం పనిచేసిన వారు చాలామంది ఉన్నారు, వాళ్లకు ఫుల్ఫిల్ చేయాలంటే మాత్రం మీరైతే కాస్త ఆగాల్సిందే, తప్పకుండా పార్టీ కోసం పనిచేసిన వారికి యువతరానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా నొక్కి వక్కానించినట్టు తెలుస్తుంది। ఈ నేపథ్యంలో ఇక ఎమ్మెల్సీ ఎన్నికల కోసం మాత్రం ఎవరైతే ఓడిపోయిన అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ ఆశలు మాత్రం ప్రస్తుతానికి మాత్రం అడి ఆశలు అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది। ఇక 4 స్థానాలు మాత్రం కాంగ్రెస్ చేతిలో ఉండగా ఎవరెవరికి ఆ యొక్క ఎమ్మెల్సీ స్థానం దక్కబోతుంది అనే దానిపైన కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది। ఇక మరోవైపు మాత్రం ఇక యువతకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పడంతో యువ నాయకులు కూడా చాలామంది కూడా ఎదురు చూస్తున్నారు। సో ఇక పార్టీల వారిగా కనుక చూస్తే మాత్రం 4 స్థానాలు దక్కే అవకాశం ఉన్న నేపథ్యంలో ఒక సీటు మాత్రం సిపిఐ మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తుంది। ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులో భాగంగా ఒక స్థానం మాత్రమే ఆ యొక్క పార్టీకి ఇచ్చింది। ఎందుకంటే 5 అసెంబ్లీ టికెట్లు అడగా మాత్రం ఒక్కటే మాత్రం పొత్తులో భాగంగా కొత్తగూడెం స్థానాన్ని సిపిఐకి కేటాయించింది। ఆ సిపిఐ మాత్రం అక్కడ ఒకే స్థానం నుండి గెలిచి కూనంనేని సాంబశివరావు గారు అక్కడ గెలిచారు। అయితే అప్పుడు అంగీకారంలో భాగంగా అధికారంలోకి వస్తే 2 ఎమ్మెల్సీ స్థానాలు ఇస్తామని కూడా అప్పుడు అంగీకారం కుదిరింది। ఆ నేపథ్యంలో ఈసారి ఎమ్మెల్యేల కోటాలో మాత్రం ఎమ్మెల్సీ స్థానాల్లో భాగంగా ఒకటైనా ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది। ఇప్పటికే సిపిఐ కూడా ఈ విషయంలో ఒత్తిడి తెస్తుంది, ఎందుకంటే మాకు ఇచ్చిన హామీలో భాగంగా ఎమ్మెల్సీ ఫుల్ఫిల్ చేయాల్సిన అవసరం ఉందని కూడా ఆ పార్టీ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఒక్క సీటు మాత్రం 4 స్థానాల్లో ఒక స్థానం మాత్రం సిపిఐకి కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి। ఇక సిపిఐలో ఎవరెవరికి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో మాత్రం చాడ వెంకటరెడ్డి గారి పేరు వినిపిస్తుంది, అలాగే పల్ల వెంకటరెడ్డి గారి పేరు వినిపిస్తుంది। వీళ్ళు సిపిఐ సీనియర్ నాయకులు, వీళ్ళ పేరు మాత్రం వినిపిస్తుంది। వీరిలో ఎవరో ఒకరికి మాత్రం ఒక సీట్ అయితే కేటాయించే అవకాశం కనిపిస్తోంది। ఇక యువతరానికి ప్రాధాన్యత ఇవ్వాలని కూడా అధిష్టానం నిర్ణయం తీసుకుంది। అంటే భవిష్యత్తులో అంటే భవిష్యత్తు ఒక 20 సంవత్సరాలు భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని సీనియర్లకు కాకుండా ఇప్పటి నుండే నాయకులను తయారు చేసుకుంటే భవిష్యత్తు పార్టీ బలంగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తుంది। ఇందులో భాగంగా ఏదైతే టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ అయితే సామ రామ్మోహన్ రెడ్డి పేరు వినిపిస్తూ ఉంది, దాంతోపాటు అద్దంకి దయాకర్ పేరు వినిపిస్తుంది। ఇద్దరిలో ఎవరికైనా ఒకరికి లేకపోతే కుల సమీకరణ వారిగా మాత్రం ఇద్దరికీ వచ్చే అవకాశాలు ఉన్నట్టు కూడా కనిపిస్తూ ఉంది। ఇక యువత విషయం పక్క పెడితే ఒక ఓసీకి, ఒక బీసీకి, ఒక ఎస్సీ లేదా ఎస్టీకి వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది। మైనారిటీ కూడా చర్చ నడుస్తున్నప్పటికీ ఇప్పటికే గవర్నర్ కోటాలో మైనార్టీ వాళ్ళ కులస్తులకు మాత్రం న్యాయం జరిగిన నేపథ్యంలో ప్రస్తుతానికి మైనార్టీలకు ఇవ్వాలా లేదా అనే ఒక ఆలోచన అయితే జరుగుతుంది। మరి జిహెచ్ఎంసీ ఎన్నికల దృష్టిలో పెట్టుకొని మరొక సీట్ ఇచ్చే అవకాశం ఉందో లేదో చూడాలి। ఎందుకంటే 4 స్థానాల్లో ఉన్నాయి, పెద్ద ఎత్తున పోటీ ఉంది, ఇటు ప్రాంతీయ సమీకరణాలు ఉన్నాయి, కుల సమీకరణాలు కూడా ఉన్నాయి। ఇక బీసీ నుండి కూడా మధుయాష్కి గారు ఆశిస్తున్నారు, మరి చూడాలి। దాంతోపాటు ఓసీ విషయానికి వస్తే మాత్రం పెద్ద ఎత్తున పోటీ ఉంది, ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గం నుండి ఎక్కువగా పోటీ కనిపిస్తుంది। సామ రామ్మోహన్ రెడ్డి అయితేంది, అలాగే ఏఐసిసి కీలక నేత వంశీ చంద్రారెడ్డి పేరు వినిపిస్తూ ఉంది, ఇలా చాలామంది ఓసీ నుండి కూడా పేర్లు వినిపిస్తూ ఉన్నాయి। ఇక ఎస్సీ ఎస్టీ నుండి ఈసారి ఎలాగైనా ఒకరికి సీటు దక్కాలని కూడా చూస్తున్నారు। ఆయా సామాజిక వర్గాలకు చెందిన ఆ పార్టీ నేతలు కూడా పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు। ఎమ్మెల్సీ స్థానం నుండి అయితే రాముల్ నాయక్ కూడా వారు కూడా ఈసారి నాకు ఎమ్మెల్సీ స్థానం కావాలని కూడా ప్రయత్నాలు చేస్తున్నారు। ఆయన కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా బీఆర్ఎస్ నుండి వచ్చిన తర్వాత కూడా కీలకంగా ఆయన పాత్ర
ఆ సామాజిక వర్గాల నుండి పనిచేశారు. ఇక కార్పొరేషన్ స్థానాల నుండి కూడా చాలామంది చైర్మన్లు కూడా ఎమ్మెల్సీ మాకు కావాల్సిందని కూడా వాళ్ళు డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఎస్సీ సామాజిక వర్గానికి చూస్తే మాత్రం ప్రధానంగా అద్దంకి దయాకర్ గారు ఎప్పటి నుండో ఎమ్మెల్సీ స్థానం కోసం ఆశలు పెట్టుకున్నారు. కొన్ని సందర్భాల వల్ల కొన్ని సమీకరణాల వల్ల ఆయన రాకుండా పోయింది. చాలా వరకు పార్టీ కోసం విధేయుడిగా పనిచేసి ఉద్యమకారుడిగా పేరున్న అద్దంకి దయాకర్ పేరు ఈసారి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన కూడా నేను బరిలో ఉన్నాను, నేను ఆశలు పెట్టుకున్నాను, ఎమ్మెల్సీ స్థానం కావాలని కోరుకుంటున్నాను, అధిష్టానం ఎలా నిర్ణయం తీసుకున్నా ఓకే కానీ నేను మాత్రం ఆశపడుతున్నానని కూడా ఆయన యొక్క వర్షన్ అయితే చెప్పారు. మరి చూడాలి. మరి మరోవైపు సంపత్ ఏఐసిసి కీలక నేత సంపత్ కుమార్ కూడా ఆశిస్తున్నారు. ఆయన పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ కోసం ప్రయత్నించి చివరి నిమిషంలో భంగపడ్డారు. మల్లు రవికి రావడంతో ఇక ఎమ్మెల్సీ స్థానం కావాలని ఆయన కూడా అడుగుతున్నారు. సో ఏదేమైనప్పటికీ రకరకాల సమీకరణలు అయితే వినిపిస్తున్నాయి. ఈ సమీకరణ నేపథ్యంలో అధిష్టానం ఎవరికి అవకాశం ఇస్తుందో చూడాలి. ఒకవైపు యువత అంటుంది, మరోవైపు కుల సమీకరణల వారీగా తీసుకునే అవకాశం కనిపిస్తుంది, మరోవైపు ఇటు పొత్తు అంశం కూడా ఉంది. కాబట్టి సిపిఐ పార్టీకి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. చాలామంది సీనియర్లు టికెట్లు రాని వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళు ఆశలు పెట్టుకున్నారు. దాంతోపాటు పార్టీకి ఎనలేని సేవ చేసి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో మరి ఓడిపోయిన వారికి మరోసారి ఎవరికైనా కీలక నేతకు అవకాశం వస్తుందా? ఈ నేపథ్యంలో కొందరు మాత్రం ఏదైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళు మాత్రం ఇప్పటికే వాళ్ళకే టికెట్లు వచ్చాయి, మళ్ళీ ఓడిపోయిన వాళ్ళకే ఇస్తే మా పరిస్థితి ఏంటని కూడా అధిష్టానానికి విన్నవించిన నేపథ్యంలో మాత్రం మరి అధిష్టానం ఈ విషయంలో ఎలా నిర్ణయం తీసుకుంటో తెలియాల్సి ఉంది. యువతకు ప్రాధాన్యత 20 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకునే ఒక అంశాన్ని తీసుకుంటుంది. ఇక సిపిఐ పార్టీకి ఒకటి ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా ఒకటి చర్చ వస్తుంది. దాంతోపాటు ఇక కులాల వారీగా ఒక రెడ్డి సామాజిక వర్గానికి, ఒక ఎస్టీ లేదా ఎస్సీ సామాజిక వర్గానికి, ఒక బీసీ సామాజిక వర్గానికి ఎమ్మెల్సీ స్థానాలు రాబోతున్నట్టయితే తెలుస్తూ ఉంది. మరి అధిష్టానం ఎలా ఆలోచిస్తుందో చూడాలి. మరి రాష్ట్ర నాయకత్వం కూడా ఎవరి పేర్లను కూడా పంపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అధిష్టానం ఎలా నిర్ణయం తీసుకుంటో చూసుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో చివరి నిమిషంలో జరిగే పరిణామాలే చాలా కీలకంగా ఉంటాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని రకాలుగా చేసినా మాత్రం చివరి నిమిషంలో పేర్లు తారుమారయ్యే అవకాశం ఉంది. కాబట్టి చూడాలి మరి అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. మరి ఒకవైపు టికెట్లు మాత్రం 4గురికి అవకాశం ఉంది. ఈ టికెట్లు ఎవరు కేటాయిస్తుందో చూడాలి. ఏదేమైనప్పటికీ 5 స్థానాలు అంటే మార్చి 29న 5 ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. అందులో 4 అంటే 5ట్లో 4 మాత్రం సంఖ్యాబలాన్ని బట్టి చూస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉంది. ఈ 4 స్థానాలు మాత్రం పెద్ద ఎత్తున పోటీ ఉంది. ఆ పోటీలో ఎవరికి ఎమ్మెల్సీ స్థానం ఖరారవుతుందో, ఎవరు నిలుస్తారో మాత్రం మరికొద్ది నెలల్లో మాత్రం తెలియబోతుంది.